మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్. సో అందులో భాగంగానే చాలామందికి లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉంటుంది. బట్ అర్లీగా సక్సెస్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని మనం పట్టుకుని వెళ్తేనే అర్లీగా సక్సెస్ అవుతాము. దానికి మన అలవాట్లు తోడవుతాయా, బిజినెస్ ఐడియా తోడవుతుందా, లేదంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఉంటే తోడవుతుందా, మేజర్గా కావాల్సింది ఏంటి, ఎలా ఉంటే సక్సెస్ అవుతాం అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకున్నాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, లైఫ్లో అర్లీ స్టేజ్లోనే సక్సెస్ చూడాలి అని అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అసలు? అయితే చాలామంది ఏమంటారంటే ఎర్లీ సక్సెస్ స్కామ్ అంటారు. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటాం అంటే మనం ఏదైతే 10 సంవత్సరాల్లో అచీవ్ చేయగలిగేది మనం 2 సంవత్సరాల్లో అచీవ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు. 12 నెలలు ఉంటాయి. సో 12 నెలలు ఉంటే మనకి జనవరి వచ్చినప్పుడు మనకి 2025 వచ్చింది. 2025 వచ్చినప్పుడు నవంబర్ డిసెంబర్ ఎక్కడో ఉంది అని అనుకుంటాం. కానీ ఎలాగైతే చేతిలో నుంచి ఇసుక ఎలాగైతే జారిపోతుందో అలా నెలలు జారిపోతూ ఉంటాయి. తీరా చూసేసరికి నవంబర్ డిసెంబర్ వస్తుంది. ఈ 2 నెలలు కూడా ఎంజాయ్ చేసేసి 2026లో మొదలు పెడదాం అని అనుకుంటాం. 2 నెలలే కదా మిగిలింది, ఏం చేస్తాం అని అనుకుంటాం. అదే మనం సంవత్సరానికి 12 వారాలు ఉన్నాయి అని అనుకుంటే మనం ఎటువంటి మైండ్ సెట్లో ఉంటాం, ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తాము అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 12 నెలలు 12 వారాలు అంటే ఒక వారము ఒక నెలకి ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండి. ఈక్వేట్ చేసుకుంటే మన పొటెన్షియల్ అనేది పెరుగుతుంది, మన శక్తి సామర్థ్యాలు ఉంటాయి, మన అందరికీ శక్తి ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే తర్వాత చేద్దాంలే, తర్వాత చూసుకుందాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, మండే రోజు స్టార్ట్ చేద్దాంలే, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాంలే అని మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తుంటామో, వాయిదా వేస్తుంటామో మన సక్సెస్ని వాయిదా వేస్తున్నట్టు. అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, హై పర్ఫార్మెన్స్ పీపుల్ ఏం చేస్తారంటే ఈ 12 వారాల కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. 12 వారాలు అంటే ఏంటండి? 3 నెలలు, 90 డేస్. ఈ రోజు నుంచి మీరు అనుకొని డే 1, డే 2, డే 3 అని చెప్పి 90 డేస్ కనుక ప్లాన్ వేసుకొని ఒక పర్ఫార్మెన్స్తో కనుక ఉంటే, ఒక మైండ్ సెట్తో కనుక ఉంటే ఏం చేయాలనేది నేను చెప్తాను. అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే సంవత్సరంలో చేయగలరో దాన్ని సాధించగలరు ఈ 90 రోజుల్లో. అయితే సంవత్సరంలో సాధించగలిగేది 90 రోజుల్లో ఎలా సాధించగలిగేది అనడానికి నేను ఒక బుక్ని రెఫరెన్స్గా చెప్తాను. ఆ బుక్ ఏంటంటే ద 12 వీక్ ఇయర్. దాని క్యాప్షన్ చూడండి, గెట్ మోర్ డన్ ఇన్ 12 వీక్స్ దాన్ అదర్స్ డూ ఇన్ 12 మంత్స్. ఎవరైతే 12 మంత్స్లో కూడా చేయలేనివి మీరు 12 వీక్స్లో చేయగలగటం ఎలా అని చెప్పేసి బ్రెయిన్ పి మోర్గన్ అనే ఆయన ఒక అద్భుతమైన రీసెర్చ్ చేసి ఈ బుక్ రాశారు. సో దీనికి బ్యాక్ ఎండ్ ఏంటంటే, సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటంటే, టాప్ పర్ఫార్మెన్స్ కోచెస్ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 12 వీక్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఫర్ సపోజ్ ఒక ఒలింపిక్ ప్లేయర్ ఉన్నాడు. ఒలింపిక్స్ ఎన్ని సంవత్సరాలకి జరుగుతుంది? ప్రతి 4 సంవత్సరాలకి జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 సంవత్సరాలకి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేస్తారు. 1 ఇయర్ నేను దీని మీద ఫోకస్ చేస్తా, 1 ఇయర్ దీని మీద ఫోకస్ చేస్తా, 1 ఇయర్ దీని మీద ఫోకస్ చేస్తా. అలా 4 సంవత్సరాలు వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. 12 వీక్స్ సైకిల్ కూడా చేస్తారు. ఆ సంవత్సరంలో మళ్ళీ ఏం చేస్తారు, ఈ 12 వీక్స్కి డివైడ్ చేసుకుంటారు. 12 వీక్స్ అంటే ఈ 90 రోజుల్లో ఈ రోజు నేను ఈ ప్రాక్టీస్ చేయాలి, ఈ రోజు ఈ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఈ 90 రోజుల్లో కూడా ఏం చేస్తారు, నేను మార్నింగ్ ఇచ్చేయాలి, ఆఫ్టర్నూన్ ఇచ్చేయాలి, ఈవినింగ్ ఇచ్చేయాలి. అంటే చూడండి, ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ సిస్టమ్స్తో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టే కొంతమంది తక్కువ సంవత్సరాల్లో అంత అద్భుతమైన సక్సెస్ సాధించగలుగుతున్నారు. అయితే మనం కూడా చూడండి, మన స్టూడెంట్స్గా ఉన్నప్పుడు సంవత్సరం మొత్తం చదవము, ఎగ్జామ్స్ వచ్చాయి అంటే 2 రోజులు బ్యాటింగ్ చేస్తాము, ఎగ్జామ్లో పాస్ అయిపోతాం. ఒక 60%, 70%. మన మీద మనకు అనిపిస్తుంది 2 రోజులు చదివితేనే నాకు 70% వచ్చాయంటే నీ సంవత్సరం మొత్తం చదివినట్టుంటే యూనివర్సిటీ టాపర్ అయిపోతారేమో, స్టేట్ టాపర్ అయిపోతారు చాలాసార్లు. కానీ ఇక్కడ ఏంటంటే షార్టర్ డెడ్ లైన్స్, బెటర్ రిజల్ట్స్. ఎందుకంటే వర్క్ పరంగా చూసుకోండి, ఎగ్జామ్స్ పరంగా చూసుకోండి, ఏదైనా చూసుకోండి, అరే చేసేయాలరా, మనకి ఒక 2 రోజులే టైం ఉంది అని అంటే మనం ఏం చేస్తాం, మిగతావన్నీ పక్కన పెట్టేసి అరే మార్నింగ్ షెడ్యూల్ వేసుకోవడం మొదలు పెడతాం. ఈ టైంకి లేవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు చదువుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పని చేయాలి, నిద్రపోవాలి అని చెప్పి మనం ప్రాపర్గా ప్లానింగ్ వేసుకుంటాం. సో అయితే మనం 90 రోజులు కనుక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో అందుకనే ఇక్కడ కావాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే 12 వీక్స్ ప్లానింగ్ వేసుకోవాలి.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్. ఆయన ఒక కోట్ చెప్పారు. అదేంటంటే, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. అంటే నువ్వు ప్లాన్ చేసుకోవడానికి ఫెయిల్ అయ్యావా, నువ్వు ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నట్టు. అంటే ఎంత సింపుల్. మనం ఏమనుకుంటాం అంటే ప్లానింగ్ అవసరం లేదులే, నార్మల్గా తీసేసుకుంటాం. ఈ 12 వీక్స్ అంటే ఈ 90 days కనుక నేనేం చేయాలి, దేని మీద ఫోకస్ చేయాలి, వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 ఏం చేయాలి, మళ్ళీ ఆ వీక్లో కూడా డేస్గా డివైడ్ చేసుకుని దాంట్లో మళ్ళీ మార్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలి, ఏ పనులను నేను ఫోకస్ చేయాలి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో దీనికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ వన్ క్లారిటీ. మన లైఫ్లో ఏది మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలంటే క్లారిటీ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకి క్లారిటీ, నేనేం చేయాలో స్పష్టత ఉందనుకోండి, మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే ఏమవుతుంది, మన మీద మనకి నమ్మకం వస్తుంది. మనం గనక క్లారిటీ లేదా, మనం రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే, నాకు పెద్ద వాహనం కావాలి, నా చుట్టూ అమ్మాయిలు ఉండాలి, నా చేతిలో డబ్బులు ఉండాలనుకున్నాడు. ఉమెన్ బస్కి కండక్టర్ అయ్యాడు. తను అనుకున్నది జరిగింది. తనకి పెద్ద వాహనం, పెద్ద బస్సు ఉంది, చుట్టూ అమ్మాయిలు ఉన్నారు, చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉన్నాయి. కానీ రాంగ్గా మేనిఫెస్ట్ చేశారు. అదే కనుక క్లారిటీ ఉంటే, అదే కనుక గోల్ సెట్టింగ్ ప్రాపర్గా ఉంటే, అదే కండక్టర్ ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతారు, రజనీకాంత్ లాగా. సో గోల్స్ మీద కనుక క్లారిటీ ఉంటే అద్భుతమైన సంపాదన కానీ లైఫ్ని కానీ మనం లీడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ క్లారిటీ. సెకండ్ వన్ ఏంటంటే, బిల్డ్ అ సపోర్ట్ సిస్టమ్. మనం లైఫ్లో ఎదగాలి అని అనుకున్నప్పుడు మనకి ఎప్పుడు సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, పివి సింధు గారు తన చిన్న ఏజ్లోనే ఒక అద్భుతమైన సక్సెస్ సాధించి ఒలింపిక్లో మెడల్ ఎలా సాధించారు? ఆమెకి ఒక సపోర్ట్ సిస్టమ్, పుల్లెల గోపీచంద్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి, ఆ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ సిస్టమ్స్ ఫాలో అయ్యారు కాబట్టి పివి సింధు గారు అతి చిన్న వయసులోనే ఒక అద్భుతమైన సంచలనాన్ని సృష్టించారు. సో మీకు ఎవరు సపోర్ట్ సిస్టమ్ కావాలి, అది కోచెసా, మెంటర్సా, మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే అద్భుతమైన సక్సెస్ పొందుతారు, ఒక సపోర్ట్ సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి. దానికి తెలియకపోతే మన మైండ్ఫుల్ మిలియనర్ ఎలాగో ఉంది. థర్డ్ వన్ ఏంటంటే, బిల్డ్ అకౌంటబిలిటీ పార్ట్నర్. అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే ఏంటి? మీకు ఎవరో చాలా ఇష్టమైన వ్యక్తి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ ఉండొచ్చు. ఫ్రెండ్తో, అరే రోజు మనం వాకింగ్కి వెళ్దాం, నువ్వు పొద్దున్న లేపాలి, నువ్వు చేయకపోతే మన ఇద్దరం మాట్లాడుకుందాం, మన ఇద్దరం టైంకి వాకింగ్ చేయాలి. ఇద్దరం జంక్ ఫుడ్స్ తింటున్నావు అనుకో, నువ్వు నాకు చెప్పాలి వద్దని, నేను నీకు చెప్తా, నువ్వు తినేటప్పుడు నేను వద్దా. అలా ఇద్దరు అకౌంటబిలిటీ పార్ట్నర్ కనుక మీరు సార్ అసలు డెఫినెట్లీ. అందుకనే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, అటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని పుష్ చేయాలి, మనం వాళ్ళు పుష్ చేయాలి, అప్పుడు మన లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్తాం. ఎప్పుడైతే మీ లైఫ్లో క్లారిటీ ఉంటుందో, ఒక అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటుందో, అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉంటారో, మీరు లైఫ్లో ఏవైతే అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా సాధిస్తారు. సంవత్సరంలో మీరు ఎప్పటి నుంచో సాధించలేక 2023, 2024, 2025 అని చెప్పి వాయిదా వేసుకుంటున్నావో సక్సెస్ని కరెక్ట్గా 90 days కనుక అనుకొని మీరు అనుకున్న లక్ష్యాలు సాధించగలగడానికి ఈ ప్రాపర్ ప్లానింగ్ వేసుకుంటే అన్నీ అయిపోతాయి లైఫ్లో. ఫెంటాస్టిక్ అండి. అంటే మీరు చెప్పినటువంటి ఈ 3 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ఒక మనిషి తను తాను కనుక నమ్ముకొని కాన్ఫిడెన్స్ కనుక బిల్డ్ చేసుకొని, ఒక క్లారిటీ, చుట్టూ సపోర్ట్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ నేచర్తో ఎప్పుడు బాధ్యతతో కూడుకున్నటువంటి అంశాల మీద కానివ్వండి, లేదంటే ఆ బాధ్యతతో కానీ ఎప్పుడైతే ఉంటామో సపోర్ట్ సిస్టమ్ ఆటోమేటిక్గా మీకు దొరుకుతూ ఉంటుంది. అది మీరే బిల్డ్ చేసుకోవాలి. థర్డ్ది అకౌంటబిలిటీ పార్ట్నర్. నిజంగా పక్కన మనకి అంటే మంచో చెడో, మనమంత గొప్పవాళ్ళం అయినా సరే పక్కన ఒక పర్సన్ పెట్టుకుని ఉంటాం మనకే మంచిది. డెఫినెట్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే, కొన్ని మంచి చెడు ఏదైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ అయితే చెప్పుకోవడానికి, లేదంటే తెలుసుకోవడానికి, లేదా ఒక రైట్ జడ్జ్మెంట్ కోసం ఒక రైట్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ. సక్సెస్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయండి. బట్ ఈ 3 ఫార్ములాస్ మాత్రం డెఫినెట్గా ఒక మనిషిలో 90 daysలో మాత్రం 100% చేంజెస్ తీసుకొని వస్తాయి. ఖచ్చితంగా. ఎక్సలెంట్ ఫార్ములా అండి. అండ్ మీరు ఇందాక ఒక్కొక్క ఫార్ములా కూడా చూపించారు. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్, యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్. సో అది ఆ ఫార్ములా కూడా చాలా బాగా నచ్చింది నాకు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు చెప్పింది. చాలామంది మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్ సెషన్స్ అంటే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సో నాగరాజ్ గారు, నేను ఎప్పటి నుంచో సెషన్స్ చెప్పాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను. సో ఎన్నో మనం బ్యాచెస్ చేసాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈసారి చాలా ప్రత్యేకం. సో ఎవరైతే గోల్స్ పెట్టుకున్నారో 2025లో నేను ఏవైతే గోల్స్ పెట్టుకున్నానో వాటిని మేనిఫెస్ట్ చేసుకోవాలి, వాటిని నేను రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, అప్పుల బాధల్లో నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో, అటు పర్సనల్ లైఫ్లో కానీ
ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఫినాన్షియల్ లైఫ్లో కానీ రిలేషన్షిప్ పరంగా కూడా ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఈ మైండ్ఫుల్ మిలియనీర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఆల్మోస్ట్ 10 days ఉంటుంది ప్రోగ్రామ్. సో ఎవరైతే 360 degreesలో లైఫ్ని అద్భుతంగా లీడ్ చేయాలి అని అనుకుంటే అటు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ముఖ్యంగా అప్పుల బాధల్లో ఉండి ఎలా బయటికి రావాలి, ఎలా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి, అప్పుల్ని ఎలా పే చేయాలి అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటే మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ మోడల్స్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ని ఎలా 3x 4x ఎలా చేసుకోవచ్చు అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్పేది మీ టైంని, మీ ఎనర్జీని, మీ ఫోకస్ని, మనీని మీరు మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సెషన్స్ 10 రోజుల పాటు మీ లైఫ్లో ఒక అద్భుతమైన షిఫ్ట్ అనేది వస్తుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మైండ్ఫుల్ మిలియనీర్ సెషన్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే April 3rd నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.